Welcome to Special Drive. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోపక్క సిఈసి రాష్ట్ర వ్యాప్త పర్యటన పార్టీల మధ్య మరింత హీట్ పుట్టిస్తోంది. ఓటరు జాబితాపై ఈసీ కసరత్తులు మొదలుపెట్టిన నేపథ్యంలో పార్టీలు తమ అనుకూల, ప్రతికూల ఓట్లపై దృష్టి పెట్టాయి. అయితే ఈసీ పార్టీల నేతల నుంచి విడివిడిగా సమావేశం జరుగుతోంది. వారి నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుంటామని, అవసరమైన చర్యలు చేపడతామని తెలిపింది. ఇక అధికార వైసీపీ నేత విజయసాయి రెడ్డి సిఈసిని కలిసిన అనంతరం చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు గుర్తింపు లేని జనసేనకు సిఈసిని కలిసే అవకాశం ఎలా ఇచ్చారు? ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీకి సిఈసిని కలిసే అవకాశం ఎలా ఇవ్వగలిగారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు విజయసాయిరెడ్డి. జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతోంది. అలాంటి గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్గా ఉన్న గాజు గ్లాసు గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు రెండో అంశంగా నివేదించారు మని తెలిపారు విజయసాయిరెడ్డి. ఓటరు కులం, మతం, గతంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు అని అడిగే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవ్వరికీ లేదన్నారు. టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్కు పాల్పడుతుందనే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చామన్నారు విజయసాయి. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా అంటూ విజయసాయి ప్రశ్నించారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు జీవితమంతా కుట్ర, కుతంత్రాలతో నిండిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల ఓట్లను తొలగించాలంటూ కోనేరు సురేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు బల్క్ ఫిర్యాదు చేయించారని ఆరోపించారు విజయసాయి. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ ఓట్లను టార్గెట్ చేసిందన్నారు విజయసాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు విజయసాయి. ఇప్పటికే దాదాపు 4,36,268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ, ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయని, వీటి వివరాలను సిఈసికి అందజేశామని పేర్కొన్నారు. డూప్లికేట్ ఓట్లను జాబితా నుంచి తొలగించాల్సిందిగా సిఈసిని కోరామని విజయసాయి తెలిపారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ కూడా సిఈసిని కలిసి ఓట్ల జాబితా అవకతవకలపై కంప్లైంట్ చేశారు. మొత్తంగా ఏపీలో
ఓట్ల జాబితాపై రాజకీయ నాయకులు ఫోకస్ చేయడం గెలుపు కోసం చేసే వాటిలో ప్రధానమైన అంశంగా భావించవచ్చును అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. మమత, ఇప్పటి వరకు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎత్తులు పై ఎత్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడా తగ్గకుండా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన అంశాన్ని మనం చూసినట్లయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున గతంలోనే ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎలా చూసామంటే ఇటు వామపక్షాల నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి, జనసేన నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ స్టార్ట్ చేశారు. అది కాకుండా దొంగ ఓట్లు ప్రక్రియ అంటే ఉన్న ఓట్లని తొలగించడమే కాకుండా ఆ ప్లేసుల్లో తొలగించినటువంటి ఓట్ల ప్లేసుల్లో ఏదైతే ఉన్నాయో అది వైసీపీకి అనుసంధానటువంటి ఓట్లను మాత్రం నమోదు చేస్తున్నారు. ఈ ఓట్ల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ప్రజలకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దాన్ని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా గతంలో టీడీపీ నేతలందరూ కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అనేక మార్లు తీసుకెళ్లింది. దీనికి మద్దతుగా కూడా ఆ రోజు అన్ని పార్టీలు నిలబడ్డాయి. సో ఈ రోజు విజయసాయిరెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినప్పుడు కేవలం పార్టీల నుంచి ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిప్రజెంటేషన్స్ మీద ఎన్నికల సంఘం మీద ఆయన పోరాటం చేస్తున్నట్టుగా కూడా ఆయన నిన్న ప్రవర్తించినటువంటి విధానం ఉంది. అంటే ఇక్కడ రిప్రజెంటేషన్స్ అంటే ఇక్కడ ఏదైతే పార్ట్నర్స్, అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో టీడీపీ జనసేన, లేదంటే అంటే టీడీపీ జనసేన అలయన్స్ పార్ట్నర్షిప్ గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ జనసేన అలయన్స్ పార్ట్నర్షిప్ గురించి మాత్రమే మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ఎన్నికల సంఘం మొదటి నుంచి చెప్తున్నది ఇక్కడ అధికారుల మీద, ఈరోజు కలెక్టర్ల మీద సీరియస్ అయినప్పుడు కూడా, ఐపీఎస్ల మీద సీరియస్ అయినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ నుంచి ఎంతవరకు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో చెక్ పోస్టుల దగ్గర ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్టులు కావచ్చు, ఆంధ్ర మహారాష్ట్ర చెక్ పోస్టులు కావచ్చు, ఏదైతే చెక్ పోస్టుల దగ్గర ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతవరకు ఎన్నికల సమయంలో మీరు మీ ప్రాధాన్యత ఎంతవరకు మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ద్వారా ఎంత మద్యాన్ని పట్టుకోగలిగారు, అదేవిధంగా ఎంత డబ్బుని పట్టుకోగలిగారు అనే అంశాలని అడిగితే ఇటు ఈ ఐపీఎస్లందరూ కూడా పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదనేది మరొక వాదన. అంతేకాకుండా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చెక్ పోస్టుల దగ్గర నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, చెక్ పోస్టుల దగ్గర నిరంతర తనిఖీలను ఎందుకు నిర్వహించట్లేదనే అంశాన్ని, అంతేకాకుండా ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే ఉందో ఐఏఎస్ల దృష్టికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాని మీద దృష్టి సారించలేదు అనేది. పూర్తి స్థాయిలో బిఎల్ఓలను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఇంటికి వెళ్ళి బిఎల్ఓల ద్వారా ఆ బిఎల్ఓలు ప్రతి ఓటు హక్కు ఉందా లేదా, ఆ ఓటు ఉంటే ఎక్కడి వరకు మీ ఓటు ఎక్కడుంది, గతంలో ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు అంటే స్థానచలనం జరిగిన తర్వాత మీ ఓటు ఇక్కడ ఉందా, మార్చుకున్నారా లేదా, లేదంటే కనుక మీ ఓటు అక్కడ కంటిన్యూ అవుతుందా అనే అంశాలన్నింటినీ కూడా, ఒక వాటర్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ఫారం ద్వారా మీరు తెలుసుకోండి. తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా సంతృప్తికరంగా కూడా ఎవరో ఓటు తొలగింపు కాకుండా, ఎవరో ఓటు మిస్యూజ్ కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టిందని కేంద్ర సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా బిఎల్ఓలతో పనిచేయించడం పని చేయించాలని చెప్పారు. సో బిఎల్ఓలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఓటు వెరిఫికేషన్ చేసిన పరిస్థితి లేదు. అయితే మరొక పక్క నుంచి సచివాలయాల ద్వారా ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మాత్రం ఆధార్ కార్డులు రప్పించి ఓటుకు లింక్ చేసేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టారు. సో ఇక్కడ మొదటి నుంచి మనం చూసినట్లయితే ఓట్లు ఫారం 7 ద్వారా పెద్ద ఎత్తున ఓట్లు తొలగింపు జరిగిందనేది టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాకుండా వైసీపీ కూడా ప్రధానంగా ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంతో కూడా చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బల్క్గా ఓట్లు తొలగించారు. ఈ కార్యక్రమం ఆయనే చేపట్టారు. వైసీపీకి ఇందులో సంబంధం లేదు అని. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కూడా ఒక ప్రాంతంలో ఓటు నమోదవటాన్ని మనం చూసాం. అయితే ఒకే డోర్ నెంబర్ మీద 100 కొలది ఓట్లు నమోదవటం చూసాం. అయితే ఎమ్మెల్సీ జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 7వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా వాలంటీర్ల ద్వారా ఓటు హక్కుని ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఈ ఓట్ల అవకతవకలన్నిటికీ సంబంధించి ఏదైతే ఫిర్యాదులు అందుతున్నాయో ప్రధాన పార్టీ
పార్టీల నుంచి అందుతున్నటువంటి ఫిర్యాదులు ఏవైతున్నాయో ఆ ఫిర్యాదుని పూర్తి స్థాయిలో ఐఏఎస్లు పరిశీలించిన తర్వాత ఐఏఎస్లు అందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా బిఎల్ఓల ద్వారా పూర్తి స్థాయి వెరిఫికేషన్ చేసి కేంద్ర ఎన్నికల సంఘంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాటికి ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాటికి ఈ ఓట్ల తొలగింపు కావచ్చు, దొంగ ఓట్ల నమోదులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా అరికట్టండి అని చెప్పారు. ఒకవేళ ఓట్లు తొలగించినటువంటి బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫారం 8 ద్వారా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ డోర్ నెంబర్ వద్ద ఆ ఓటును నమోదు చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటును కూడా కల్పించాలని చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా అది ఎంతవరకు నడిచింది ఏంటనేది ఐఏఎస్లో దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఐఏఎస్లు దీని మీద పూర్తిగా దృష్టి సారించకపోవడం, జరిగినటువంటి ప్రక్రియ ఎంతవరకు జరిగిందని చెప్పని బిఎల్ఓ నుంచి ఎప్పటికప్పుడు రికార్డు తెప్పించుకుని పరిశీలించకపోవడం, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపకపోవడంలో కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఐఏఎస్ల మీద కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇందులో ప్రధాన అంశాన్ని విజయసాయి రెడ్డి గారు తీసుకొచ్చిన అంశాన్ని ఇటు పార్టీ రిప్రజెంటేషన్ అంశాన్ని తీసుకొచ్చారు. మరో పక్క నుంచి ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతుందో ఆ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో టీడీపీ ఉందని చెప్తున్నారు. మరో పక్క నుంచి ఆయన జనసేనతో పాటు అంటే జనసేన ఏ రిప్రజెంటేషన్ లో ఎన్నికల సంఘం పిలిచిందని చెప్పని ఎన్నికల సంఘం మీదే ఆయన యుద్ధం ప్రకటించిన పరిస్థితి చూసాం. సో ఇక్కడ ఎన్నికల సంఘానికి కావాల్సింది ఎన్నికల నిబంధనలకి ఎన్నికల నియమావళికి కావాల్సిన అంశాలను మాత్రమే పరిశీలిస్తుంది తప్ప ఇక్కడ ఇచ్చినటువంటి గతంలోనే ఎన్నికల సంఘం జనసేనకి ఇచ్చినటువంటి ఏదైతే గ్లాసు గుర్తుందో అది కామన్ సింబల్ అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని చూస్ చేసుకున్నారు కానీ దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే అలయన్స్ పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఆ గుర్తు మీద పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటున్నాయి, ఎందుకంటే వాళ్ళు ప్రధాన పార్టీలతో పోటీ చేస్తున్నారు కాబట్టి. సో ఎన్నికల సంఘం అన్నింటినీ కూడా పరిశీలించింది. ఈ ప్రధానంగా ఈ అన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఇక్కడ ఎన్నికల సంఘాన్ని మీద అభియోగాలు మోపేటువంటి ప్రక్రియ ఏదన్నా రాజకీయ పార్టీలు కనుక చేస్తే కనుక వాళ్ళ మీద రాజకీయ పార్టీ నేతల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పని గతంలోనే చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు పార్టీలకి పనిచేస్తున్నారా లేదంటే కనుక మీ ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలకి మీ డిగ్రీలకి పనిచేస్తున్నారా అంటే ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేయాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు పార్టీలు స్టాండ్ తీసుకోవటం ఏంటనే దాని మీద కూడా ఈసీ మరో పక్క నుంచి ప్రశ్నిస్తుంది. సార్ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ అంశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఎదుర్కొన్నది. ఒక వైఎస్ఆర్సీపీ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్ల తొలగింపులో వైఎస్ఆర్సీపీ పాత్ర గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది అన్నారు. అదే కాకుండా ఇందులో వాలంటీర్స్ ద్వారా వెళ్తున్నటువంటి సమాచారం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సచివాలయాల్లో కూడా ఈ అవకతవకలకు అవకాశం లేకపోలేదు అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా నిన్న కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ప్రధానంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు కూడా ఒక అంశాన్ని తీసుకెళ్లారు. వాలంటీర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధుల్లోకి రాకూడదు అనేది. అంటే వాళ్ళు వాలంటీర్స్ అంటే కేవలం ఒక సామాజిక స్పృహతో వాళ్ళ వాలంటీర్గా ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ తీసుకుని పనిచేస్తున్నారు, వాళ్ళు రాకూడదు. అదేవిధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాకుండా చూడాలి. ప్రధానంగా టీచర్స్ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఎన్నికల నిబంధనలకి మొదటి నుంచి ఎన్నికల నియమావళి ఎలా ఉందో అందులో భాగంగా ప్రధానంగా టీచర్స్ ఎన్నికల నియమావళిలో ఉండాలి. ఎందుకంటే చదువుకుని ఒక ఓటుని దానికి సంబంధించినటువంటి అంశాలని అన్నింటినీ కూడా ఎన్నికలే మొదటి నుంచి టీచర్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్లే ఆ విధులకు హాజరు కావాలనే అంశాలను కూడా తీసుకెళ్లారు. సో ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం మీద పడుతున్నటువంటి మచ్చ ఏదైతే ఉందో ఇటు వాలంటీర్ల ద్వారా అటు సచివాలయ సిబ్బంది ద్వారా, అంతేకాకుండా ఓట్ల తొలగింపు కార్యక్రమంలో వీళ్ళ పాత్రే పెద్ద ఎత్తుందనే దాని మీద ఏదైతే మచ్చపడుతుందో దాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేనిపోయినటువంటి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారా? ఇటు టీడీపీ జనసేన అలయన్స్ పార్ట్నర్షిప్ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, అది రాజకీయ అంశమైనటువంటి ప్రకటన. అంతేకాకుండా బీజేపీ జనసేన అనేది రాజకీయ ప్రకటన. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు, అది అసందర్భమైనటువంటి సందర్భమే తప్ప అది సందర్భం కాదు అనేదని మాత్రం అందరూ దీని మీద నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అవుతుందో ప్రస్తుత ప్రభుత్వం విధానాల మీద, ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద మాత్రమే సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కి వచ్చే నాటికి ఏదైతే వాళ్ళు మొదటి నుంచి అడుగుతూ వస్తూ ఉన్నారో ఈ వాళ్ళకు వచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించమని ఇక్కడ పంపించిన తర్వాత కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలించకపోవడం కూడా వాళ్ళు కొంత అసంతృప్తి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి వాళ్ళ మీద పడుతున్నటువంటి బురదని తొలగించుకునేందుకు విజయసాయి రెడ్డి గారు ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తూ ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.